శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 101వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో బలిచక్రవర్తిని వామనుడు ఆశీర్వదించిన విశేషమైన పద్యాన్ని, దాని వ్యాఖ్యానాన్ని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యానంతో సహా మనం తెలుసుకున్నాం. ఆ పద్యం తెలుగు సాహిత్యంలో ఒక మచ్చుతనట. అది పోతనామాచ్యులు వారు తప్ప ఇంకెవరూ రాయలేరు అటువంటి పద్యమని విశ్వనాథ సత్యనారాయణ గారు కొనియాడారని కూడా తెలుసుకుందాం. ఆ పద్యం మళ్ళీ ఒక్కసారి విందాం. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. హాసమాత్ర విధ్వంత నిలింపభర్తకు. ఉదారపద వ్యవహర్తకు. మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన నిహర్తకు. నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు. దానవలోకభర్తకు. ఈ విధంగా ఎప్పుడైతే వామనుడు ఆశీర్వదించాడో బలిచక్రవర్తి చాలా ఆనందపడ్డాడు. ఆనందపడుతూ అంటున్నాడు, ఊహించుకుంటున్నాడు, వేదరాశి వలె బలిచక్రవర్తి ముందు నిలబడినాడు వామనుడు. వంపులు లేకుండా జడలు కట్టిన జుట్టు, దండము, గొడుగు, కమండలము ధరించున్నాడు. ఆయన చంకలో భిక్షాపాత్ర వేలాడుతోంది. అతని ముఖం చంద్రబొమ్మలై ఉంది. అప్పుడు ఆయన కొన్ని చతురోక్తులు నటించాడు. సూర్యుని కిరణాలతో కప్పబడిన ఇతర గ్రహాలు వెలవెలపోయినట్లు ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులందరూ మరుగున పడిపోయారు. వారు లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి మధుర వాక్కులతో గౌరవించారు. బలిచక్రవర్తి కూడా ఆయనకు మొక్కి ఆసనంపై కూర్చునిపెట్టినాడు. తన ఇల్లాలకు వింధ్యావళి బంగారు కలశంతో నీళ్లు పోస్తుంటే ఆ బలి బడుగు అడుగులను కడిగి తుడిచాడు. ఆ పాదజలాన్ని గంగను శివుడు జటాజూటంలో ధరించినట్లు బ్రహ్మచారి కాళ్ళు కడిగిన ఆ ఉదకాన్ని మంగళప్రదమని బలిచక్రవర్తి తన శిరస్సును చల్లుకున్నాడు. అంతటితో ఆగలే. వెంటనే వామనునితో ఇలా అంటున్నాడు, వడుగా ఎవ్వరివాడవు ఎవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఇయ్యడకొన్నీ వరుదెంచుటన్ సఫలమయ్యను వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతిని ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్యే శిఖులుం కళ్యాణమిక్కాలమున్. ఓ బ్రహ్మచారి, నీవెవరి వాడవు, ఎవ్వడవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ నివాస స్థలం ఏమిటి? ఏదైనా నీవు ఇక్కడికి రావడం వల్ల నా వంశం, నా జన్మం సఫలమైపోయింది. చాలా ధన్యుణ్ణయ్యాను. ఈ యజ్ఞం పవిత్రమైపోయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నిహోత్రాలు కూడా బాగా వెలుగుతున్నాయి. ఈ కాలం చాలా మంగళప్రదమైనది. నీకేం కావాలో కోరుకో అంటూ తాను ఏమి ఇస్తానో కూడా చెప్పేస్తున్నాడు. వరచైలంబులో బలి అంటున్నాడు,
వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామ్యంబులో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. పెద్ద జాబితా చదివేశాడు ఏమేమి కావాలో అడుగని. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలి? మేలిమి వస్త్రాల, రూకల అంటే ధనమా, పండ్ల, అడవి సంపదల, ఆవుల, హారులు అంటే గుర్రాల, రత్నాల, రథాల, మంచి భోజనమా, కన్యల, ఏనుగుల, బంగారమా, భవనాల, గ్రామాల, భూముల, భూఖండమా? ఏమి కావాలి? ఇంకా ఏం కావస్తే అది కోరుకో, నేను చాలా సంతోషించానట. ఈయన దానం చేయడంలో ఒళ్ళు తెలియదు. దాంతో ఆయనకి కొంచెం గర్వం ఉంది, బాగా దానం గొప్పగా చేస్తానని. లేకపోతే చిన్న వటువుగా వచ్చిన వాడికి కన్యలే ఎందుకు? కన్యలను కూడా దానం చేస్తానంటాడు. ఇక్కడ మాడ అంటే వరహాలో భాగం, రూకల్లో విశేషం. అంటే మనకున్న ఏమంటారు అది వినిమయంలో, ధన వినిమయంలో వరాహ అంటే అప్పుడు 4 రూపాయలు, దాంట్లో సగం మాడ. ఇలాగా ఆయన్ని పద్యంలో ఇమిడ్చాడు. అప్పుడు వామనుడు మెల్లిగా చెప్తున్నాడు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఎందు ఉండనేత్తు, ఎవ్వని వాడనని ఏమని పలుకుదు, నా అంత వాడనై నడవనేత్తు, నీ నడవడి అని ఈ నడవడి అని ఒక్కాణింతు, పూని ముప్పోకలం పోవనేత్తు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ, నేర్పులన్నీయు నేను నేర్తు, వరులు కారు నాకు వరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, సిరియున్ తొల్లి కలదు, చెప్పెద నా టెంకి. టెంకి అంటే ఇక్కడ నివాసం. చెప్పెద నా టెంకి సుజనులందు తరచుతొచ్చియుందు. నా అడ్రస్ అంతా అడిగావు, చిరునామా అంతాను చెప్తున్నాను విను అని వామనుడు చెప్తున్నాడు. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఎందు ఉండనేత్తు, ఎవ్వని వాడనని ఏమని పలుకుదు, నా అంత వాడనై నడవనేత్తు, నీ నడవడి అని ఈ నడవడి అని ఎట్లు ఒక్కాణింతు, పూని ముప్పోకలం పోవనేత్తు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా, నేర్పులన్నీయు నేను నేర్తు, వరులు కారు నాకు వరులకు నేనవుదు, ఒంటివాడను చుట్టమొకడును లేడు, సిరియు తొల్లి కలదు, చెప్పెద నాటెంకి సుజనులందు తరచు చొచ్చియుందు అనే గొప్ప పద్యాన్ని పోతనామాచుల వారు మనకి భాగవతంలో అందిస్తున్నారు. ఇది నా నివాస స్థానం అని ఏమని చెప్పను. నేను అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని లోకాల్లోనూ, ప్రతి చోట ఉంటాను, అంతటా ఉంటాను. అంటే తన సర్వాంతర్యామిత్వాన్ని గురించి తెలుపుతున్నారు. ఎవరి చిన్నవాడినని చెప్పగలను, నేను నా అంతవాడనే స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. ఇలాంటి నడవడికి కలవాడనని ఎలా చెప్పను? పూనికతో 3 పోకడలు పోగలను, ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అని అనడం ఎందుకు? అన్నీ నేను నేర్చుకున్నాను. ఇతరులు ఎవరూ నాకు సాయం చేయరు, కానీ ఇతరులకు మాత్రం నేను సాయం చేస్తూ ఉంటాను. నేను ఒంటరి వాడను, నాకెవరూ చుట్టాలు లేరు. మునుపు నాకు లక్ష్మి ఉండేది, సిరి. ఎక్కువగా నేను మంచివారితో ఉంటాను, అదే నా నివాసం. ఇప్పుడు బాలుడు కదా, లక్ష్మీదేవి ప్రక్కన లేదు, కానీ ఉన్నది, అదృశ్యంగా ఉన్నది. అది ముందు ముందు తెలుస్తుంది మనకి. ఈ విధంగా తన చిరునామా చెప్పేశారు.
చెప్పేస్తే అప్పుడు ఆయన ఇంకా వామనుడు, ఓ రాజా, నీ పలుకులు చాలా నిజం, మంచి కీర్తినిచ్చేది, నీ వంశానికి తగింది, ధర్మంతో కూడింది. మీ కులంలో కనికరం కలవారు, ఆత్మబలం కలవారు తప్ప వేరెవరూ జన్మించలేదు. యుద్ధం చేయడానికి, దానం చేయడానికి మీ వంశంలో భయపడేవారే ఉండరు. ప్రత్యర్థుల పరాక్రమంతోనూ అర్ధులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తాతలందరూ బలి చక్రవర్తికి విరోచనుడు తండ్రి, ప్రహ్లాదుడు మొదటి తాత, హిరణ్యకశపుడు రెండవ తాత, హిరణ్యాక్షుడు మూడవ తాత. పౌరుషశాలుడు మీ వంశాలన్న ప్రహ్లాదుడు ఆకాశాన చంద్రుడిలా ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన యశస్సుతో సముద్రం వలె వృద్ధి చెందుతుంది అని వామనుడు చెప్పాడు. చెప్పి తనకేం కావాలో అడిగేశాడు. ఇలాగా భూములు ఇస్తానంటున్నావు, ఆ భూములు ఇచ్చినంత మాత్రం నాకేం ఉపయోగము? నేనా వటువుకి భూములు అవన్నీ మాకేం ఉపయోగపడతాయి? అందువలన రాజ్యం కలిగిందనుకో, పూజింపదగిన వారికి, యాచకులకు, బ్రాహ్మణులకు ధనాధికారులను పంచి మంచివాడుగా బతకాలి. అలా కానప్పుడు వాని బతుకు ధనము, ఇల్లు విడువదగినవే. నీవైతే ఈ 3 లోకాలు ఏలుతున్నావు. ఇంద్రాది దేవతలను వెడలగొట్టావు, దానం ఇవ్వటంలో మీ పూర్వులను పోలినావు, రాక్షసులను కాపాడటంలో సమర్థుడవు. దాతలను ఎప్పుడైనా ప్రపంచంలో లెక్కించాలంటే ముల్లోకాల్లో గొప్ప దాత ఎవరంటే నీవు తప్ప ఇంకెవరు లేరు అని వామనుడు ఎన్నో మంచి మాటలు చెప్పి అంటున్నాడు. ఒంటివాడ నాకు 1-2 అడుగులు, 1-2 అంటే మొత్తం 3 అడుగులు. ఒంటివాడ నాకు 1-2 అడుగులు, మేర ఇమ్ము సొమ్ము, మేర ఎల్లన్ కోర్కి తీర, బ్రహ్మ కూకటి ముట్టెద, దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఓ రాక్షసరాజా, నీవు దానం చేయాలని కుతూహలపడుతున్నావు కావున నేనా ఒంటరివాడను. నాకు ఈ సొమ్ములు, భూములు అవసరం లేదు. 1-2-3 అడుగుల నేల మాత్రం ఇవ్వు, దానితో తృప్తి చెంది బ్రహ్మానందం పొందుతాను అని గొప్ప వరాన్ని, దానాన్ని కోరాడు వామనుడు. దీని పర్యవసానం ఏమిటో ముందు భాగాల్లో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.